ఐపీఎల్లో మరో కీలక మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం వేదికైంది. రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ జట్లు మొదటిసారి తలపడుతున్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 18 సార్లు తలపడితే చెరో 9 మ్యాచ్ల్లో గెలిచాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో రాజస్థాన్ ఉండగా 5వ స్థానంలో ఉంది. ఇప్పటికే స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 2800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. మ్యాచ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, స్టేడియం దగ్గర ఫ్యాన్స్ హడావిడి ఎలా ఉంది? జ్యోతి, మనం చూడొచ్చు ఈరోజు 7:30కి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఆ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ క్రికెట్ సందడిగా మారిందనుకోవచ్చు. మనం 1 గంట 7:30కి మ్యాచ్ ఉన్నా కూడా 1-1:30 నుంచి వెళ్ళి చాలామంది క్యూ కడుతున్నారు స్టేడియం చుట్టూ. కొంతమంది టికెట్స్ దొరికిన వాళ్ళు క్యూలో నిల్చుంటే, టికెట్స్ దొరికిన వాళ్ళు కూడా చాలామంది టికెట్స్ కోసం ట్రై చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్, నేను నిజామాబాద్ నుంచి వచ్చిన. నా పేరు లింబాద్రి. 7:30కి మ్యాచ్ ఉన్నా కూడా 1 గంటలకు రావాలి వచ్చినాము. బాగా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా జల్దీ రావడం జరిగింది. అంటే ఎస్ఆర్హెచ్ లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు ఉంటుంది ఉప్పాల్లో తుప్పాలుగా హెడ్ తుక్కు కొడతాడు. ఈరోజు ఇక మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పిచ్ లైట్గా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది ఈరోజు. ఇంత తొందరగా వచ్చారు ఎందుకు? 7:30 కదా, ఎండా ఇదంతా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కాబట్టి దూరం నుంచి రావాల్సి వచ్చింది. ఓకే, ఏ టీంకి సపోర్ట్ ఇస్తున్నారు? నేను ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ ఇస్తాను. ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారా? ఉన్నాడు, కమిన్స్. ఓకే, ఇక మన హైదరాబాద్ ప్లేయర్గా సపోర్ట్ చేయాల్సిందిగా మనం నితీష్ రెడ్డిని సపోర్ట్ చేస్తాం. ఇక ఈ రోజు స్కోర్ ఎంత ఛాన్స్ ఉంది? స్కోర్ ఎంత? పక్క బ్యాటింగ్ పిచ్ కాబట్టి 200 పక్క వెళ్తుంది. నువ్వు చెప్పు, ఎలా ఎవరెవరు ఫ్రెండ్స్తో వచ్చారా లేకపోతే? మేమందరం ఫ్రెండ్స్ వచ్చినాం అన్న. అంటే మాకు టికెట్స్ దొరకలేవు కానీ ఆన్లైన్లో కష్టపడి క్యూలో ఉండి చేసుకున్నాం. ఇక మా ఫ్రెండ్స్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అన్న, మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చినాం. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ కేఎల్ రాహుల్, కానీ కేఎల్ రాహుల్ సెలెక్ట్ కానందుకు బాధగా ఉంది. కానీ ఏం చేస్తామన్న, సమ్ గుడ్ ప్లేయర్స్ హావ్ సమ్ బ్యాడ్ డేస్. సో ఐఎమ్ హియర్ టు సపోర్ట్ ఎస్ఆర్హెచ్. ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు మ్యాచ్? వీ విల్ హ్యావ్ సమ్ ఫన్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. రాజస్థాన్ టాప్ ప్లేస్లో ఉంది, స్ట్రాంగ్ ఉంది. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నారా ఈరోజు? అంటే మాకు తెలిసినంత వరకు మేము ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అన్న. మేము హోమ్ టీమ్కి సపోర్ట్ ఇస్తాం. ఎట్లయినా మా ప్లేయర్స్ ఎలా అయినా మా కోసం అన్న ఆడి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. చూడొచ్చు, మనము క్యూలో మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంత తొందరగా వచ్చి ఎండలో కూడా ఎండను సైతం లెక్క చేయకుండా నిలిచినారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ నుండి వచ్చావు? బోయిన్పల్లి. ఓకే, ఇంత ఎండలో వచ్చారు మ్యాచ్కి? 7:30కి స్టార్ట్. అవును బ్రో, ఫ్రీ సీటింగ్ కదా, కొంచెం జల్దీ వద్దాం. ఓకే, ఎవరైనా వచ్చారు? నేను మా ఫ్రెండ్ వచ్చి. ఓకే, ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు మ్యాచ్? ఎంజాయ్ లోపలికి పోయినాక తెలుస్తుంది కదా. గెలుస్తుంది అనుకుంటున్నారా ఈరోజు ఎస్ఆర్హెచ్? కొంచెం టఫ్ టీమే కదా బ్రో, ఆర్ఆర్ ఛాన్స్ ఉంది గెలిచేది, కానీ మిగతా బాగుంది, దానిపైన డిసైడ్ ఉంటుంది. హై స్కోర్ రికార్డ్స్ మనకే ఉన్నాయి, కానీ లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఎందుకు అనుకుంటావు? ఎందుకంటే వాళ్ళు ఆడేది అట్లుంది కదా. ఓకే, ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మళ్ళీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యూపీ, తెలంగాణ, महाराष्ट्र लातूर कौन सा टीम सनराइज. ఓకే, మనం చూడొచ్చు జ్యోతి, 7:30కి మ్యాచ్ ఉన్నా ఇప్పటికీ స్టేడియం బయట అంటే మొత్తం 11 గేట్లు ఉంటే 11 గేట్ల దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ప్రతి గేట్ దగ్గర ఒక 1000 నుంచి 2000 మంది అయితే ఇప్పటివరకు క్యూలో ఉన్నారు. ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ఇప్పటికే అంటే రాజస్థాన్ టాప్ ప్లేస్లో ఉంది. ఇటు ఎస్ఆర్హెచ్ ఏమో ఓన్లీ 9 మ్యాచ్లలో 5 మ్యాచ్లకు గెలిచి 5వ స్థానంలో ఉంది. అయితే ఈరోజు మ్యాచ్ హోమ్ టీమ్కి హోమ్ గ్రౌండ్ అంత ప్లస్ పాయింట్ అయినా గెలుస్తుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మనం చూడవచ్చు, ఇప్పటివరకు ఉప్పల్ స్టేడియంలో కావచ్చు, ఓవరాల్గా సన్ రైజర్స్ ఇటు రాజస్థాన్ మొత్తం 18 మ్యాచ్లు ఆడితే అందులో 9 మ్యాచ్లు సన్ రైజర్స్ గెలిచింది, 9 మ్యాచ్లు రాజస్థాన్ గెలిచింది. ఇక ఉప్పల్ విషయానికి వస్తే ఉప్పల్లో 4 మ్యాచ్లు తలపడిన ఇరు జట్లు 3 మ్యాచ్లలో సన్ రైజర్స్తే పై చేయి ఉంది. ఒకే మ్యాచ్ రాజస్థాన్ గెలిచింది. కానీ ఈ మ్యాచ్కి ఈ సీజన్లో చూసుకుంటే ఇప్పటివరకు 2 టీంలు అయితే ఇప్పటివరకు తలబడలేదు. ఇదే ఫస్ట్ మ్యాచ్. అయితే ఇటు రాజస్థాన్కి ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్లలో 8 మ్యాచ్లు గెలిచింది, టాప్ ప్లేస్లో ఉంది. పెద్దగా వాళ్ళ మీద ప్రెషర్ ఉండకపోతుండొచ్చు, కానీ మన హోమ్ టీమ్ సన్ రైజర్స్కి మాత్రం లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఒకటి ఆర్సీబీ మీద పోయింది, ఒకటి సిఎస్కేతో పోయింది. ఆర్సీబీకి
ఎస్ఆర్హెచ్కి మంచి రికార్డ్స్ ఉన్నాయి. అంటే బ్యాటింగ్ పరంగా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇటు హైయెస్ట్ స్కోర్ చేసిన రికార్డ్స్ కూడా ఐపీఎల్లో ఉన్నాయి. ఒకటి 277 మన హోమ్ గ్రౌండ్లో చేస్తే బెంగళూరులో 287 కొట్టిన సిచ్యువేషన్ కూడా ఉంది. అయినా కూడా ఎక్కడో ఒక చిన్న మైనస్ కావచ్చు. అటు బౌలర్స్ విషయంలో కొంచెం లోటుబాట, లేకపోతే ప్రెషర్కి ఏమైనా ఫీల్ అవుతున్నారా అనేది చూడాలి. 2 మ్యాచ్లు ఓడిపోవడంతో ఇప్పుడు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఎస్ఆర్హెచ్ అనుకుంటుంటే ఫ్రీ హ్యాండ్తో ఎలాంటి ప్రెషర్ లేకుండా ఆల్రెడీ ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయకుండా ఇప్పటివరకు అయితే రాజస్థాన్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎస్ఆర్హెచ్కి మాత్రం ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే మిగతా 5 మ్యాచ్లలో అట్లీస్ట్ 3 మ్యాచ్లు గెలవాలి. అయితే ఆ 3 మ్యాచ్లలో కూడా మనం ఓవరాల్గా ఇంకా 5 మ్యాచ్లు ఆడాది ఉంటే అలా 4 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలోనే ఆడుతుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ కావచ్చు. ఇక ఉప్పల్ స్టేడియం పిచ్కి సంబంధించి వస్తే పిచ్ ఎప్పటికీ ముందు నుంచి కూడా ఎప్పట్లానే బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. టాస్ ఎవరు గెలిచినా కూడా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ చేసే వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్ చేసే వాళ్ళకి పిచ్ పెద్దగా మార్పు ఏమి ఉండదు, సేమ్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్హెచ్కి చేజింగ్ చేయడం కొంచెం ఛాలెంజింగ్గా మారింది. అంటే రాజస్థాన్తో పోల్చుకుంటే ఎస్ఆర్హెచ్ చేజింగ్ విషయంలో కొంచెం వీక్ ఉందని చెప్పొచ్చు. ఇటు బౌలర్లు కూడా అంటే పెద్దగా రాణిస్తలేరు. బ్యాటింగ్ ఎంత మంచి లైనప్ ఉందో ఎస్ఆర్హెచ్కి, ఇటు బౌలింగ్ విషయంలో అంత వీక్ ఉందని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి మంచిగా పడుతున్నా ఎక్కడో ఒక మైనస్, అంటే వాళ్ళు ప్రెషర్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే ఏమన్నా ఒత్తిడికి లోనవుతున్నారా అనేది తెలీదు. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో టాస్ కూడా కీలకంగా ఉంది. టాస్ గెలిచిన తర్వాత ఒకవేళ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే మాత్రం షూర్గా బ్యాటింగే తీసుకుంటుంది. కానీ రాజస్థాన్ గెలిచిన బ్యాటింగే తీసుకునే ఛాన్సెస్ ఉంది. చేజింగ్ విషయంలో కొంచెం ఎస్ఆర్హెచ్ కొంచెం కష్టపడితే మాత్రం ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది.